హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గుప్పడంత మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. రంగ వసుధారను టీ కొట్టు దగ్గరికి తీసుకొస్తాడు. మేడం గారికి ఒక టీ ఇవ్వమని టీ కొట్టడానికి చెప్తాడు. అప్పుడు వసుధార, నాకు టీ అవసరం లేదు, ఫ్రెష్గా పెట్టండి అని అంటుంది. ఇప్పుడు రంగ, ఏం లేదన్నా, మళ్ళీ మీరు ఫ్రెష్గా గిన్నె పెట్టి అందులో పాలు పోసి కొన్ని నీళ్లు పోసి బాగా మరగపెట్టి అందులో అల్లం, యాలకుల పొడి, టీ పొడి వేసి పెట్టండి. అలా పెడితేనే మేడం గారు తాగుతారు, లేదంటే మీ దగ్గరకు వచ్చి తన టీ పెట్టుకుంటారు అని అంటాడు వెటకారంగా. అప్పుడు టీ కొట్టతను, మీకు నచ్చినట్టు నేను పెడతాను అని అంటాడు. తర్వాత వసుధర, సార్ మీరు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు సార్ అని అంటుంది. రంగ, ఏ విషయంలో అబద్ధం చెప్తున్నానో అని అంటాడు. సార్, నేను టీ ఎలా పెడుతున్నాను అనేది నా రిషి సార్కి మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరే ఖచ్చితంగా నా రిషి సార్ అని అనిపిస్తుంది అంటుంది వసుధార. అప్పుడు రంగ, ఏంటి మేడం గారు మీరు మరీను, ఈ విషయంలో కూడా మీరు నన్ను మీ రిషి సార్తో పోల్చాలా? ఓ టీ మంచిగా ఉండాలన్నా అందులో మీలాంటి వారు ఇలాంటి టీనే ఇష్టపడుతుంటారు కాబట్టి నేను టీ ప్రాసెస్ ఏదో క్యాజువల్గా చెప్పేశాను. నేనే కాదు, ఎవరైనా ఇదే ప్రాసెస్ చెప్తుంటారు. అంత మాత్రాలుగా మీరు నన్ను మీ రిషి సార్ అంటే ఎలా మేడం గారు అని అంటాడు. మేడం గారు, మీరు అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు నేను ఏం మాట్లాడినా మీరు మీ రిషి సార్తో పోలుస్తారేంటి? మీ ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది మేడం గారు అంటూ కవర్ చేస్తుంటాడు రంగ. వస్తారా, ఎందుకు సార్, ఎక్కడ నిజం బయట పడిపోతుందో అని భయంగా ఉందా అని అంటుంది. దేవి అని శైలేంద్ర రంగాన్ని చూసిన షాక్లోనే ఉంటారు. అప్పుడు దేవిని, రై వాడు రిషిని అంటావా? వాడిని చూడగానే ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయిందిరా అంటుంది దేవి అని. శైలేంద్ర, అవును మామ్, నాకైతే ఒళ్ళంతా షవరింగ్ వచ్చేసింది, నోటు మాట కూడా రాలేదు, గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా ఉంది మమ్మీ అంటాడు. కానీ వాడు రంగా అని తెలిసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను మమ్మీ అని అంటాడు శైలేంద్ర. అప్పుడు దేవని, ఏంటి రిలాక్స్ అవ్వడం ఏంట్రా, వాడు రంగా అని గ్యారంటీ ఏంటి అని అంటుంది. వాడు రంగానే మామ్, ఎందుకంటే వాడి నాన్నమ్మని మనం చూసాం కదా, పెళ్లి కూతురు వాళ్ళు వాడి బంధువులను కన్ఫర్మ్ అయ్యింది కదా, అందులోనూ ఆ పిల్లవ తనని చిన్నప్పటి నుండి ఇష్టపడుతుందని చెప్తున్నారు కదా, దీన్ని బట్టి చూస్తే వాడు రంగానే కదా మామ్ అని అంటాడు శైలేంద్ర. దేవని, కాదురా, నాకు ఏదో డౌట్గా ఉంది అని అంటుంది. శైలేంద్ర, నువ్వన్నట్టు వాడు రిషి అయితే మనం ఎవరో తెలియనట్టుగా సైలెంట్గా ఎందుకు ఉంటాడు, పరిచయం లేనట్టుగా ఎందుకలా మాట్లాడతాడు? అప్పుడెప్పుడో ఒకసారి నా వాయిస్ విని నా మీద డౌట్ వచ్చింది, అందుకని నా మీద అనుమానం ఉంటుంది. కానీ నీ మీద ఎలాంటి అనుమానం లేదు కదా మామ్, అలాంటప్పుడు నీతో ప్రేమగా మాట్లాడాలి కదా, అలా మాట్లాడలేదంటే వాడు రిషి కాదు రంగానే కదా అర్థం అని అంటాడు. అయినా లోకంలో మనుషుల్ని పోలు మనుషులు ఉంటారంటారు, అందులో వీడొక్కడు అని అంటాడు శైలేంద్ర. దేవి అని, నాకెందుకో ఇదంతా నటనేమో అనిపిస్తుందిరా అని అంటుంది. మామ్, అక్కడ కాలేజీని, వస్తారని, బాబాయ్ని అన్నిటిని వదిలేసి ఇక్కడ ఈ ఊళ్ళో నటించాల్సిన అవసరం ఏముంది మామ్ అంటాడు శైలేంద్ర. అప్పుడు దేవి అని, రే, నువ్వన్నట్టు వాడు రంగానే అయితే తను రంగానా లేదా రిషి రంగాల నటిస్తున్నాడా అనేది మనకు తెలియాలి. అందుకని నువ్వు ఇదే ఊళ్ళో ఉండి వాడు రంగానా కాదా అని పూర్తి వివరాలు తెలుసుకో. తను రంగానైతే మనకు మేలు జరుగుతుంది, వాడితో మన కళ నెరవేరుతుంది అంటుంది దేవి అని. అప్పుడు మన కళ నెరవేరడం ఏంటి అని అంటాడు శైలేంద్ర. అప్పుడు దేవి అని, నీకు అవన్నీ విషయాలు తర్వాత చెప్తాను, కానీ నువ్వు వాడితో ఏ పని చేయాలన్నా నువ్వు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు నాకు అప్డేట్ చేస్తూ ఉండు అని అంటుంది దేవి అని. ఓకే మామ్ అంటాడు. తర్వాత ధనరాజు కారులో కూర్చున్న ధనరాజు బయటికి వచ్చేసి, ఏంటి నాకు తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాలు అని అంటాడు. అప్పుడు నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నాను అని అంటాడు శైలేంద్ర. నా పెళ్లి గురించా, నేను లేకుండా మీరు మాట్లాడుకోవడం ఏంటి అని అనగానే, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదట, అందుకని నేను ఇక్కడే ఉండి నీ గురించి ఏదో కొన్ని మంచి విషయాలు చెప్పేసి నీ పెళ్ళిని సెట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు ధనరాజు, నేను ఇక్కడే ఉంటానంటే నువ్వు ఇక్కడ ఉంటే అది కుదరదు, రేయ్ ఒక అన్నయ్యగా నీ పెళ్లి చేసే బాధ్యత నాది అని ధనురాజుని ఒప్పించి అక్కడ నుండి దేవయానిని ధనరాజుని అక్కడ నుండి పంపించేస్తాడు శైలేంద్ర. తర్వాత శైలేంద్ర, వాడు రంగానా కాదా కనుక్కోవాలంటే ఎలా, వాడు ఇల్లు కూడా నాకు తెలియదే, రిషి రూపంలో ఉన్న రంగా, వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. శైలేంద్ర తన మొబైల్లో ఉన్నటువంటి రిషి ఫోటోను చూపిస్తూ వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఒక అతనికి ఆ ఫోటో చూపించగానే తను, మా రంగకి సూటు బూటు వేసి బాగానే రెడీ చేశారే, అచ్చం హీరోలా ఉన్నాడు, వాడికంటే 10 రూపాయలు ఎక్కువే ఇస్తాను, నాకు ఇలాంటి ఫోటో సెట్ చేసి ఇస్తావా అని శైలేంద్రకు చెమట పట్టేలా చేస్తాడు. ఎలాగులా శైలేంద్ర చెప్పిన మాటలు విని తను రంగాకి కాల్ చేస్తాడు. రే రంగా, నువ్వు సూటు బూట్లో చాలా బాగున్నావురా, నువ్వు దాచాలనుకున్నా ఏదో ఒక రోజు బయటపడుతుంది, నాకు తెలిసిపోయిందిరా, సరే పోనీ గాని ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా అని అంటాడు. రంగా, టీ కొట్టు దగ్గర ఉన్నాను బాబాయ్ అని అంటాడు. శైలేంద్ర తను చెప్పిన అడ్రస్ ప్రకారం తను వెళ్తుంటాడు. తర్వాత రంగా, బాబాయ్ ఎందుకు కాల్ చేశాడు, మళ్ళీ కాల్ ఎందుకు కట్ చేశాడు, ఆయన ఈ మధ్యలో చాలామంది ఇలానే ప్రవర్తిస్తున్నారు
అని అంటాడు. అప్పుడు వస్తారా ఎవరో సార్ చెప్పండి అని అంటుంది. ఎవరో చెప్తే మీకు ఎలా తెలుస్తుంది మేడం గారు అంటాడు రంగా. మేడం గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరం లేకుండా మనకు తెలియాల్సినవి మనకు తెలుస్తాయి. తెలియని విషయాలను తెలుసుకోవాలని ట్రై చేయకండి మేడం గారు అంటాడు రంగా. అప్పుడు వసారా వాళ్ళ విషయాలు నాకు అనవసరం, కానీ మీ విషయాలు నాకు తెలియాలి సార్ అని అంటుంది వసుధార. తర్వాత ఇంతకుముందు వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీలు వసుధారను వెతుక్కుంటూ వస్తుంటారు. మరోవైపు శైలేంద్ర రంగాన్ని వెతుక్కుంటూ వస్తాడు. ఒక రౌడీ, రేయ్ ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉందిరా, ఆ ఆటో డ్రైవర్ తనను కాపాడుతున్నాడు, వసుధారని చంపలేదన్న విషయం ఆ శైలేంద్రకి తెలిస్తే మన పని అయిపోతుందిరా, వాడికి తెలియక ముందే ఆ అమ్మాయిని చంపేయాలి అనుకుంటూ వసుధార కోసం వెతుకుతూ ఉంటారు ఆ రౌడీలు. మేడం గారు నాకు అర్జెంట్ పని ఉంది, నాకు లేట్ అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్త అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రంగా. శైలేంద్ర వసుధరను చూడగానే ఇది కళ బ్రహ్మ అని కళ్ళు మూసుకొని తేరుకునే లోపే రౌడీలు వసుధరను వెంబడిస్తుంటారు. రేపు ఎపిసోడ్ చాలా బాగుందండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.